హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో తొలి ఏకాదశి గురించి తెలుసుకుందామండి. మనకు సంవత్సరంలో వచ్చే ఏకాదశులు ఎంతో ప్రాముఖ్యమైనవి. మనకు సంవత్సరంలో 24 ఏకాదశులు అయితే వస్తాయి. ప్రతి మాసంలో కూడా శుక్లపక్షంలో ఒక ఏకాదశి, కృష్ణపక్షంలో ఒక ఏకాదశి అయితే వస్తాయండి. అలా సంవత్సరం మొత్తము కూడా 24 ఏకాదశులు అయితే ఉంటాయి. అయితే ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. ఎంతో ప్రాముఖ్యమైనదండి ఈ తొలి ఏకాదశి. ఈ తొలి ఏకాదశిని శయన ఏకాదశి లేదా దేవశయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ తొలి ఏకాదశి రోజు నుండి శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్తారని చెప్తారండి. అందుకే ఈ రోజున శయన ఏకాదశి అని చెప్తారు. అయితే 2025 సంవత్సరంలో తొలి ఏకాదశి ఎప్పుడు వచ్చింది, అలాగే ఏ రోజున వచ్చింది అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం వలన సకల పాపాలనేవి తొలగిపోతాయి, మోక్షం సిద్ధిస్తుంది అని నమ్ముతాము. అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయని, ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్ముతామండి. అయితే ఈ 2025 సంవత్సరంలో జూలై 6వ తారీఖున ఆదివారం రోజునైతే తొలి ఏకాదశి వచ్చిందండి. ఈ ఏకాదశిని వ్రతంలాగా అయితే కొంతమంది చేసుకుంటూ ఉంటారు. అంటే 3 రోజులు పూజ అయితే చేసుకుంటూ ఉంటారండి. ముందు రోజు దశమి నుంచి ఏకాదశి, 3వ రోజు ద్వాదశి, ఈ 3 రోజులుగా కూడా వ్రతంలాగా చేసుకుంటూ ఉంటారు. అలా చేయాలి అనుకునే వాళ్ళు శనివారం నుంచి ఉపవాసం అయితే ప్రారంభించాలండి. శనివారం నుంచి ఉపవాసం ప్రారంభించిన వాళ్ళు సోమవారం ఉదయం పూజ చేసుకున్న తర్వాత ఉపవాస విరమణ అయితే చేసుకోవాలి. ఏకాదశి రోజు మొత్తం కూడా ఉపవాసం చేస్తారండి. ఏకాదశి రోజు ఒక్క రోజునే పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఉదయాన్నే లేచి పూజ అయితే చేసుకోవాలి. శ్రీ మహావిష్ణువుకి మనము ఉదయాన్నే పూజ చేయాలండి. ఈ పూజను పీఠం పెట్టి అయినా లేదా పూజ మందిరంలో అయినా కూడా చేసుకోవచ్చు. అలాగే ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే చాలా మంచిదండి. అందుకే చాలామంది ఉపవాసం చేస్తారు ఈ తొలి ఏకాదశి రోజు, లేకపోతే సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల రోజున. అయితే అసలు ఈ పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించాలి, ఉపవాసం ఎలా చేయాలి, ఈ తొలి ఏకాదశి రోజున పాటించవలసిన నియమాలు ఏమిటి, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో తెలియజేసుకుందామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నెక్స్ట్ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.